అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎయిత్ క్వశ్చన్, ఇది కూడా డబల్ స్టార్ క్వశ్చనే. ప్రూవ్ దట్ ది రేడియస్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్, ప్రూవ్ దట్ ది రేడియస్ ఆఫ్ ది రైట్ circular cylinder of greatest curved surface area which can be inscribed in a inscribed in a cone is half of the cone is half of that of the cone, ఓకే. అంటే అర్థం ఏంటంటే ప్రూవ్ దట్ ది రేడియస్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ గ్రేటెస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ కోన్, గివెన్ కోన్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ది ఏరియా. అంటే ఏదైనా కోన్లో, గివెన్ కోన్లో గ్రేటెస్ట్ సర్ఫేస్ ఏరియా, గ్రేటెస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ కలబట్టినట్టు మ్యాక్సిమం సర్ఫేస్ ఏరియా కల రైట్ సర్క్యులర్ సిలిండర్ని మనం ఇన్సర్ట్ చేస్తే దాని యొక్క రేడియస్, అంటే సిలిండర్ యొక్క రేడియస్ కోన్ యొక్క రేడియస్లో హాఫ్ ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు. అది మనం క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది గివెన్ కోన్, ఇది ఇలా కోన్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అంతకు మించి మనకి ఏమి ఇవ్వలేదు, లెంత్లు గింతల రేడియస్లు ఏమి ఇవ్వలేదు. ఓకేనా? ఈ కోన్లో మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ అన్నటువంటి మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ ఇలా ఉందనుకోండి. దీంట్లో ఫస్ట్ సమ్లో చెప్పిన ఆల్మోస్ట్ ఇది కూడా ఫస్ట్ సమ్ లాంటిదే. దీంట్లో చాలా సిలిండర్లు మనం ఇన్సర్ట్ చేయొచ్చు దీంట్లో. బట్ ఏంటి క్వశ్చన్లో బై క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి సిలిండర్ని ఈ విధంగా మనం ఇన్స్క్రైబ్ చేస్తే, దీంట్లో మనం ఇన్స్క్రైబ్ చేసినట్టయితే ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఎలా ఉండాలి? మ్యాక్సిమం అయి ఉండాలి. ఎన్నో సిలిండర్, నెంబర్ ఆఫ్ సిలిండర్స్ దీంట్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు, బట్ దీని కర్వ్డ్ సర్ఫేసే మ్యాక్సిమం ఉండాలి. అటువంటి సిలిండర్ని మనం ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ఈ సిలిండర్ యొక్క రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్ కోన్ యొక్క రేడియస్లో హాఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. అది క్వశ్చన్. అర్థమైందా? సో ఇది ఏ అనుకోండి, ఇది ఓ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి, ఇది సి, ఇది డి అనుకోండి. ఓకేనా? లెట్ ఇప్పుడు మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి రేడియస్ని అలాగే మన హైట్ని మనమే కన్సిడర్ చేసుకోవాలి. సొల్యూషన్లో లెట్ ఆర్ బి ది రేడియస్ అండ్ హెచ్ బి ది హైట్ ఆఫ్ ది కోన్. ఇది గివెన్ ఫిగర్. క్వశ్చన్లో ఏంటంటే గివెన్ కోన్లో మనం రైట్ సర్క్యులర్ సిలిండర్ని ఇన్స్క్రైబ్ చేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లో కూడా నేను చెప్పాను, కోన్ ఇచ్చేసాడంటే అర్థం ఏంటి? కోన్ యొక్క డైమెన్షన్స్ అన్నీ, కోన్ యొక్క పారామీటర్స్ అన్నీ కూడా కాన్స్టెంట్స్ కింద మనం ట్రీట్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లెట్ ఎక్స్ బి ది రేడియస్ and y be the height of the cone.
height of the cylinder, height of the cylinder. ఓకేనా, అంటే ఇది ఎక్స్, కోన్ రేడియస్ ఏమనుకున్నాం, కోన్ యొక్క రేడియస్ ఎంత అనుకున్నాం, ఆర్ అనుకున్నాం కదా, ఇది ఆర్. అలాగే దీని హైట్, కోన్ హైట్ ఎంత అనుకున్నాం, హెచ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు దీని హైట్ ఇది, ఇది పాయింట్ బి. దీని హైట్ ఎంత, దీని హైట్ వై. సిలిండర్ హైట్ ఎంత అనుకున్నాం, వై అనుకున్నాం కాబట్టి వై. ఇవి డైమెన్షన్. ఓకే, జాగ్రత్తగా ఫిగర్ కూడా జాగ్రత్తగా డ్రా చేసుకోండి. ఫ్రమ్ ది ఫిగర్ అబ్జర్వ్ చేస్తే, ఫ్రమ్ ది ఫిగర్ ట్రయాంగిల్ ఓఏబి కామా ఓఏబి, ఈ పెద్ద ట్రయాంగిల్ ఏదైతే ఉంది ఈ ట్రయాంగిల్ అండ్ ఓబిసి, ఇది ఈ అనుకోలేదండి, ఓబిసిడి అనుకున్నాం కదా, ఇది ఈ అనుకోండి, పాయింట్ ఈ. అయితే డిఈబి, ఈడిబి ట్రయాంగిల్ ఈడిబి, ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. అర్థమవుతుందా, సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఈ ట్రయాంగిల్ ఎందుకని, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలాగే ఈ రెండు కూడా రైట్ యాంగిల్ సేమ్. అలాగే దీనికి చూడండి, దీనికి ఇది కామన్ యాంగిల్, రెండు యాంగిల్స్ కామన్, రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయి ఇక్కడ. అర్థమవుతుందా, సో దీని ఏమంటారు, సిమిలర్ ట్రయాంగిల్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా, ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్ బై సిపిసిటీ ఏమవుతుంది, కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ కాంగరెంట్. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఏంటంటే ఓఏ సైడ్ ఓడి సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే దట్ ఎంప్లాయిస్ ఓఏ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు, ఓఏ అంటే ఈ సైడ్ పెద్ద ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్కి ఈ కరస్పాండింగ్ సైడ్ ఏది, ఇదే కదా ఈడి. ఓఏ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఓబి బై ఈబి, ఓబి బై ఈబి. దట్ ఎంప్లాయిస్ ఓఏ అంటే ఎంత మనకి, ఇది మొత్తం ఎంత, హెచ్ హైట్, హెచ్ బై డిఈ అంటే ఈ హైట్ ఆఫ్ ది సిలిండర్ ఎంత అనుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు ఓబి అంటే మొత్తం ఎంత, ఆర్ బై ఈబి అంటే ఇది మొత్తం ఆర్లోంచి ఎక్స్ తీసేస్తేనే ఇది వస్తుంది మనకి. ఇది కావాలంటే ఇక్కడ కూడా రాసుకోండి, ఆర్ మైనస్ ఎక్స్, ఇది దీని డిస్టెన్స్. సో ఇది ఏమవుతుంది, ఆర్ మైనస్ ఎక్స్. ఓకేనా, సో దిస్ ఎంప్లాయిస్ క్రాస్ మల్టిప్లై చేసేయండి. క్రాస్ మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది, y ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్. అంతేనా, అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, హెచ్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్ బై ఆర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్, మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ అన్నాడు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వేషన్ రాయాలి. ఇప్పుడు దేర్ఫోర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πxy. ఎందుకని, సిలిండర్ కదా, సిలిండర్ యొక్క రేడియస్ ఎక్స్ అనుకున్నాం, హైట్ అనుకున్నాం కాబట్టి 2πxy. ఇదేమవుతుంది, 2πx ఇంటూ వై అంటే ఎంత మనకి, హెచ్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్ బై ఆర్. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1 నుంచి మనం వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఈ హెచ్ని ఇటువైపు తీసుకెళ్ళిపోయి 2πh ఇంటూ ఎక్స్ని అటువైపు తీసుకెళ్ళిపోయి దీంతో మల్టిప్లై చేసాం అనుకోండి, ఆర్ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్. ఓకేనా, ఇది దేర్ఫోర్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2πh ఇంటూ ఆర్ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్
ఆర్ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఫంక్షన్ వచ్చింది. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని మనం ఈక్వేషన్ క్రియేట్ చేసాం. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసి ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? అంతేనా? సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2πh కాన్స్టెంట్స్ అని చెప్పాను. అది హెచ్ ఆర్ మొత్తం అన్ని కూడా కాన్స్టెంట్ కింద ట్రీట్ చేయాలి. ఎందుకని, ఇది హైట్ ఆఫ్ ది కోన్, ఆర్ కూడా కాన్స్టెంటే. ఆర్ ఏంటిది, రేడియస్ ఆఫ్ ది కోన్ కాబట్టి ఇది ఎక్స్ ఏంటి, రేడియస్ ఆఫ్ ది మన సిలిండర్ కాబట్టి ఇది ఒకటే వేరియబుల్, ఇది ఒకటే చేంజ్ అవుతుంది. కోని యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, అవేమి చేంజ్ అవ్వని చెప్పాను. అర్థమైందా? అందుకే నొక్కి ప్రత్యేక చెప్పడం కారణం అదే. ఆర్ఎక్స్ అనేది ఆర్ కాన్స్టెంట్ కాబట్టి దాని నుంచి ఆర్ ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత 1, ఆర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x బై ఇది ఆర్. ఇది 2πh ఇంటూ ఆర్ మైనస్ 2x బై ఆర్. ఇది ఎఫ్ డాష్ ఎక్స్. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2πh ఇది ఆర్ ఉంది కాబట్టి బై ఆర్. ఈ ఆర్ కాన్స్టెంట్ కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇది -1, ఇది 1. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి -2 ఉంటుంది. ఓకేనా? ఇది ఏమవుతుంది, -2 2 0 4 కాబట్టి 4πh బై ఆర్. ఇది ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమం మనం ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అంతేనా? సో ఇది ఈక్వేషన్ ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా. అన్నిటికీ ఒకటే ప్రాసెస్, మీరు గమనిస్తున్నారో లేదో. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది, దస్ ఇంప్లైస్ 2πh ఇంటూ ఆర్ మైనస్ 2x బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. మొత్తం ఇటువైపు అయిపోతే ఇది 0 బై 2πh 0 అయిపోతుంది. ఇది ఆర్ను కూడా ఇటువైపు తీసుకెళ్ళిపోతే 0 ఇంటూ ఆర్ అయిపోతుంది కాబట్టి 0. ఇదంటే మనకి ఏం మిగులుతుంది ఫైనల్గా, ఆర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2. దట్ ఈస్ ఈ ఎక్స్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ది సిలిండర్. ఈ ఆర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ది కోన్. చూడండి, కోన్ యొక్క రేడియస్ సిలిండర్ యొక్క రేడియస్ కోన్ యొక్క రేడియస్లో హాఫ్ ఉంది కరెక్ట్గా. సో ఇది బట్ ఏంటంటే ఇది మ్యాక్సిమం ఏరియా దగ్గర, మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దగ్గర ఈ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 అని ప్రూవ్ చేయాలి. దానికి మనం ఏం చేయాలి, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఇన్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్. అది ఇంప్లైస్ ఎఫ్ డబల్ డాష్ ఆర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, ఇది -4πh బై ఆర్, -4πh బై ఆర్. ఇక్కడ ఎక్స్ అనేది లేదు దీన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి. సో ఇది సబ్స్టిట్యూట్ చేసిన లేదా దీని ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ దీని వాల్యూ ఇదే. సో క్లియర్లీ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ లెస్ దెన్ 0 అంటే లెస్ దెన్ 0 ఉంచిందంటే అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2.
దట్ మీన్స్ అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అంతేనా. సో maximum curved surface area of cylinder can be inscribed in the cone then the radius of the cylinder is half of that of the cone. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. ఇది మనం ప్రూవ్ చేసాం. ఉంటుంది మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా దగ్గర రేడియస్ ఆఫ్ ది సిలిండర్ రేడియస్ ఆఫ్ ది కోన్లో హాఫ్ ఉంటుందని చెప్పేసి మనం ప్రూవ్ చేసాం. దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 8.